హాయ్ అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజైతే మేము ఆవకాయ పచ్చడి పట్టుకుంటున్నాము. ఇంతకీ మీరు ఆవకాయ పచ్చడి పట్టుకున్నారా లేదా కామెంట్ చేసేయండి. ఇక్కడ మా అత్తయ్య ఏమో ముక్కలు కోసిస్తుంటే నేనైతే జీడి తీసేసి పొరైతే లాగేశాను. నెక్స్ట్ ముక్కలైతే నీట్‌గా తుడుచుకొని పక్కన పెట్టుకొని వెల్లుల్లిపాయలైతే ఒలిచేసుకున్నాను. ఎండలో పెట్టిన ఆవాలనైతే మిక్సీ పట్టేసి జల్లించేసుకొని రెడీగా అన్నీ ఉంచుకొని మా అమ్మకైతే ఫోన్ చేశాను. ఎందుకంటే నాకు పచ్చడి పట్టడం రాదు. క్వాంటిటీ ఎలా ఎయ్యాలనేది నాకు తెలీదు. మా అత్తయ్యకి కూడా రాదనమాట. ఇంక చేసేది ఎళ్ళాక మా అమ్మకి కాల్ చేశాను. మా అమ్మేమో ఈలోగా లిస్ట్ అన్నీ చెప్పిందనమాట. ఏమేం కావాలి ఏంటని. ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని మా పెద్దమ్మకైతే వీడియో కాల్ చేయమని చెప్పింది. ఎందుకంటే మెజర్మెంట్స్ అన్నీ మా పెద్దమ్మకి బాగా తెలుసనమాట. పచ్చళ్ళు బాగా పట్టుద్ది మా పెద్దమ్మయితే. వీడియో కాల్ చేసిన తర్వాత ముక్కలన్నీ చూసి మెజర్మెంట్స్ అయితే ఎన్ని ఏసుకోవాలని చెప్పిందనమాట. అంటే కారం, ఆవపిండి, ఉప్పు ఇవన్నీ మెయిన్ కదా! అవన్నీ ఎంతెంత ఏసుకోవాలని గ్లాసులతో కొలతైతే చెప్పింది. ఫైనల్లీ వీడియో కాల్ ద్వారా అయితే నేనైతే పచ్చడి పట్టడం నేర్చేసుకున్నాను. ఆవకాయ పచ్చడి ఆషామాషీ పని కాదని ఇవాళ అర్థమైందనమాట. వెల్లుల్లిపాయలు ఒలిచి, ముక్కలు తుడిచి అన్నీ ప్రాసెస్ చేసేలోపు చుక్కలు కనిపించినియి. ఒక పక్క ఎండ, ఒక పక్క చెమటలో, ఈ పక్కన కారం మండిపోయింది ఒళ్ళంతా నాకు పచ్చడి కలిపేసరికి. పచ్చళ్ళు పట్టేవాళ్ళు ఎలా పడుతున్నారా బాబు అనిపించింది. వేసవికాలం వచ్చిన తర్వాత పచ్చళ్ళు పట్టడం, వడియాలు పెట్టడం ఈ కామన్ కదా! మెయిన్ ఇయ్యే కదా! అసలు ఆ టైంలో ఎలా పడతారా బాబు అనిపించింది. నిజంగా గ్రేట్ అసలని. ఈ ఎండ దెబ్బకి నాకు స్టిక్కర్ ఎప్పుడు పడిపోయిందో పడిపోయింది. బొట్లేదని ఎవరో కామెంట్ చేయకండి. ఎందుకంటే నేను కూడా చూసుకోలేదు. వీడియో చూసేంత వరకు తెలియదనమాట నా మొహాన బొట్లేదని చెప్పేసి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేయడం అయిపోయింది. ఇంకా ఆయిల్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఎందుకంటే ఆ గిన్నెలో ఉండకూడదు అన్నారు. అందుకని ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను నేనైతే. ఫైనల్లీ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఆవకాయ పచ్చడి పట్టడం కూడా వచ్చేసింది. ఇవాళ నేను ఆవకాయ పచ్చడి పట్టిన వేళ విశేషం వర్షం అయితే పడుతుంది. ఏదైనా మన సొంతంగా మనం ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీనెస్ వేరు కదా! ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతే ఇంక వీడియో ఉంటాను. బాయ్ బాయ్.